లెంట్ కాలంలో 19వ రోజు మూడవ బుధవారం మనల్ని దేవుని ఆజ్ఞలను గైకొనడం మరియు వాటిని ఇతరులకు నేర్పించడం గురించి చెబుతోంది. ఈరోజు మనం ముఖ్యంగా లేఖనములకు నెరవేర్పు గురించి ధ్యానిస్తాము. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిని పరిపూర్ణం చేయడానికి వచ్చారు. దేవుని ఆజ్ఞలను కేవలం పైకి పాటించడమే కాదు, హృదయపూర్వకంగా లోబడడం మరియు ఆ సత్యమును తరువాతి తరాలకు అందించడం మన బాధ్యతని ఈరోజు సందేశం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ లెంట్ కాలంలో 19 రోజులు నీ సన్నిధానంలో మోకరిడుతున్నాం. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆజ్ఞలను బట్టి, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యం మా పాదములకు దీపముగాను, మా త్రోవకు వెలుగుగాను ఉండనేము. తండ్రి, నీ ఆజ్ఞలను కేవలం చదవడం మాత్రం కాకుండా మా దైనందిక జీవితంలో వాటిని పాటించే శక్తిని మాకు ప్రసాదించు. మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా నీ ప్రేమను, నీ నీతిని ఇతరులకు, ముఖ్యంగా మా తర్వాతి తరాలకు శాశ్వతంగా ఉండే కృపను దయచేయండి. లోకపు తలంపులను లోబడకుండా నీ చిత్తమునకు లోబడి నడిచేలా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచబడి మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి.